బేసిక్గా కొంతమందికి ఈ ఫేమ్ ఎవరికైనా వస్తే దాన్ని తట్టుకోలేని వ్యక్తిత్వాలు ఉంటాయి. అది కూడా రాజకీయ నాయకులకి ఎస్పెషల్లీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కనీసం ప్రతిపక్ష నేతగా కూడా కన్సిడర్ చేయని నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వంగలపూడి అనిత గారు కావచ్చు హోంమంత్రి, ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా పులివెందుల ఎమ్మెల్యేగా కన్సిడర్ చేస్తారు. కానీ వీళ్ళందరికీ జగన్ అంటే ఫోబియా పట్టుకుంది అనేది చూస్తుంటే అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సపోర్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్ ట్రయింగ్ టు అప్లిఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు అంటే అప్లిఫ్ట్ చేయడానికి చూడట్లేదు, ఎందుకంటే కనిపిస్తుంది అది. ఇప్పుడు మీకు ఒక వీడియో బయట వేస్తాను, ఒకసారి చూడండి మీరు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున్నా సరే ఆయన నిజంగా జగన్ లాగా ఉంటే అసలు జగన్ తిరగలిగేవాడా, రోడ్ల మీద తిరగలిగేవాడా? ఏ రోజు కూడా ఆయన కూర్చొని అప్రజాస్వామికంగా ఆయన ప్రవర్తించాల. సో ఇలాంటి పత్తిగింజ కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆంక్షలు అది ఇది అని చెప్పని మాట్లాడుతున్నారు. ఇది ఎవడెంత బొంకినా సరే ఖచ్చితంగా ఇది ఒక పొలిటికల్ వెంజెన్స్. ఆ బయట వస్తున్న ఆ ప్రజలు కావచ్చు, ఆ ఆదరణ కావచ్చు, వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అవ్వచ్చు, వి డోంట్ నో. వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కావచ్చు, వి డోంట్ నో. బట్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని వాళ్ళు మొబిలైజ్ చేశారా లేకపోతే వాళ్ళే వచ్చారనేది పక్కన పెడితే, ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఈ యొక్క ఇంటెన్స్గా వస్తున్న ఆ ప్రజల యొక్క అభిమానాన్ని చూసి ఓర్చుకోలేకపోతుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సరే, ఇక ఎట్లాగూ పతికించ కబుర్లు చెప్పి మళ్ళీ ఎట్లాగో జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి ఆ పోలీస్ ఆంక్షలు ఇవన్నీ చెప్తున్నాడు, అది వేరే విషయం. ఇకపోతే ఈ బ్రోకర్ మీడియా ఏదైతే ఉందో, బ్రోకర్లో నేను ఎప్పటికప్పుడు వీళ్ళ గురించి మాట్లాడకూడదు, చిచి యాదవనాకుడు వీళ్ళ గురించి ఏం మాట్లాడతామని అనుకుంటున్న ప్రతిసారి ఏదో ఒకటి చేస్తుంటారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి బేసిక్గా ఎవరైనా అంటే ఇప్పుడు పర్యటన జరుగుతున్నప్పుడు దాని గురించి చేస్తారు, లేకపోతే వేయకుండా ఉంటారు. ఇప్పుడు ఒక న్యూస్ మీకు బాగా వైరల్గా కనపడతా ఉంటుంది, చూడండి కావాలంటే మీరు TV5, ABN, లేకపోతే మహా న్యూస్, ఈటీవీ, ఇక్కడ ఏది ఓపెన్ చేసినా సరే మీకు ఒకటి మాత్రం న్యూస్ ప్రాపర్గా అదే వేస్తుంటారు. చూడండి, వృద్ధుడిని ఢీకొట్టిన జగన్ కాన్వాయ్, విషమంగా వృద్ధుడి పరిస్థితి, ఆయన చనిపోయాడంట. యాక్చువల్లీ వృద్ధుడి ప్రాణం తీసిన జగన్ కాన్వాయ్, ఇట్లా ఇయే కాదు, జగన్ కాన్వాయ్ గుద్ది వృద్ధుడి మృతి, మహా న్యూస్, TV5. జగన్ అరాచకానికి వృద్ధుడు బలంటే ఈడు మరీ ఓవర్ యాక్షన్, ఈడు చైల్డ్ ఆర్టిస్ట్, TV5 ఈడు ఈ సాంబిగాడు, ఈ బ్రోకర్ శివగాడు మామూలు కాంబినేషన్ కాదు ఇదంతా అసలుకి. ఈ మూర్తి గారు ఆయన కూడా మెల్లిగా ఎల్ల కలిసిపోయాడు. జగన్ అరాచకానికి వృద్ధుడు బలంట. అరాచకం ఏంటి? ఇట్స్ అన్ యాక్సిడెంట్. అంటే విషయం ఏంటంటే ఇది ఒక్కటే కాదు, జగన్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి, ABN. మానవత్వం లేని జగన్ ప్రాణం పోయినా పట్టించుకోలేదంట. వీళ్ళు ఒకడికొకడు జగన్ పర్యటనలో కార్యకర్త మృతి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తని ఒకడికొకడు ఎవడే కాడు మేమంటే మేము సంకన్న మేము నాకాలంటే మేము నాకాలి, మేము ఎత్తి పట్టుకున్నాక మేము ఎగరేసి నాకుతాం, ఇదే పని. ఇంతకు మించి పని లేదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోయినది అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక వ్యక్తి ఒక యాక్సిడెంట్లో చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దాని గురించి న్యూస్ వేయటం తప్పు కాదు, కానీ అదే తదంగా అంటే ఇంకా తదేకంగా మళ్ళీ అదోళ్ళకి అర్థమైద్దో తెలుగు, అదే పనిగా బ్రోకర్స్ మిమ్మల్ని ఇట్లా ఈ వృద్ధుడి మీద చనిపోయిన వృద్ధుడి మీద చూపించిన ఈ యొక్క నొప్పి, మీ యొక్క ప్రసవ వేదన, దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్కు ముందు పెట్టిన సభల్లో చనిపోయిన మనుషుల గురించి ఎందుకు రాలేదు? నేను చెప్తా వరుసగా ఇన్సిడెంట్స్. ఇది జనవరి 2, 2023 వార్త. 3 crushed to death in stampede during నారా చంద్రబాబు నాయుడు's గుంటూరు మీటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇదొకటి విన్నారా? 3 చనిపోయారు. నారా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి 3 చనిపోయారు. ఇదేంటి? ఇది ఎప్పుడు జరిగింది? తిరుపతి స్టాంపీడు ఇవన్నీ కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారు ఆపోజిషన్లో ఉన్నప్పుడు
వెళ్ళిన దానికి. ఇకపోతే ఈ 2023 జనవరి 2 ముగ్గురు చనిపోయారు. ముగ్గురు అప్పుడు ఈ బ్రోకర్లు ఎవడు మాట్లాడలా. అది తొక్కిసలాట కింద తీసేస్తారు ముగ్గురు చనిపోతే. ఇక దాని తర్వాత 8 died in stampede at చంద్రబాబు నాయుడు's పబ్లిక్ మీటింగ్. చూడండి, ఇది ఎప్పుడు డిసెంబర్ 29, 2022, కొద్దిగా ముందుకెళ్తే డిసెంబర్ 22, 2022 కొద్దిగా ముందుకెళ్తే 8 మంది చచ్చిపోయారు. గుర్తుందా? ఎందుకో గుర్తుందా? కందుకూరు in నెల్లూరు డిస్ట్రిక్ట్ of Andhra Pradesh on Wednesday when 8 people died after slipping falling into a drain in stampede, overcrowded venue. 4 were injured, 2 క్రిటికల్గా ఉన్నారు. మొత్తానికి 8 మంది చచ్చిపోయారు ఇక్కడ. ఇట్లా మొత్తానికి దాదాపు 15 మంది దాకా బయట పెట్టిన సభల్లో చనిపోతే ఒక్క బ్రోకర్ అదో మాట్లాడలా. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు తొక్కిసలాట్లో రాజమండ్రి దగ్గర పుష్కరాల్లో దాదాపు 20 మంది దాకా చచ్చిపోతే ఎవడు మాట్లాడలా. అప్పుడు ఈ బ్రోకర్లు మాట్లాడరు. ఒక వ్యక్తి అంటే నేను అనేది యాక్సిడెంట్స్, ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్. చంద్రబాబు నాయుడు గారు దెగ్గుడు నెట్టి వాళ్ళందరం చంపాడు. జగన్మోహన్ రెడ్డి కారుతో గుద్దేసి చంపాడు ఎవరిని. కాన్వాయ్ వెళ్తున్నప్పుడు తగిలినప్పుడు ఆయన చూద్దామనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని చూద్దామనో, జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దామనో ఇట్లా వచ్చినప్పుడు వ్యక్తులు తగిలి చనిపోతే ఈ మీడియా దాన్ని ఒక తొక్కిసలాట కిందో, ఒక యాక్సిడెంట్ కిందో దీన్ని చూపించకుండా అదేంటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గాడు, వీడు TV5 వాడు, వీడు చూడు అసలు ఎలా రాయాలనిపిస్తుందో వీళ్ళకి నాకు అర్థం కాదు. కడుపుకి ఏందని మానవత్వం లేని జగన్ అంటే వెనకమాల కాన్వాయ్ తగిలితేనో ఆయనకి తెలుస్తుందా? పోయిన అంటే జగన్ అరాచకానికి వృద్ధుడు పిల్లండి. అరే డ్రైవింగ్ చేయడం అరాచకం ఏంటారా? కారులో కూర్చోవటం అది అరాచకమా? బ్రోకర్లు అన్నీ అంటే నేను మాట్లాడితే నాకు ఈ మాటలు వస్తాయి. మళ్ళీ మంచిని కాదు. నేను కొద్దిగా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయండి. కనీసం జర్నలిస్టులు అని పేర్లు పెట్టుకున్నారు కదా, మన ముఖాలకి నిజమైన జర్నలిజం ఏడి సస్తేగా ఏ రోజైనా ఏనాడైనా నిజమైన జర్నలిజం విలువలు మనం పాటించి సస్తే కదా. ఒక్కొక్కడు ఈ లేపడం ఎత్తిపట్టుకున్న సంఖ దింపకుండా వాడు చెయ్యి దింపే లోపే ఆ నాయకుడి నాకటానికి మొదలు పెడతానే ఉంటారు. ఆ నాలుకలు అరిగిపోవో లేకపోతే ఆ సంఖ అరిగిపోదో. అసూయ కళ్ళు కుట్టేస్తున్నాయి.